టెస్టు క్రికెట్ లోను ఐసీసీ స్టాప్ క్లాక్ ను తీసుకొచ్చింది. స్లో ఓవర్ రేట్ కు చెక్ పెట్టడానికి ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇది సక్సెస్ కావడంతో ఇప్పుడు టెస్టు క్రికెట్ లోను తీసుకురావడం విశేషం. అసలు స్టాప్ క్లాక్ ఎలా పనిచేస్తుంది? ఈ విధానంలో భాగంగా మైదానంలో ఒక ఎలక్ట్రానిక్ క్లాక్ ఉంటుంది. దాన్ని థర్డ్ ఎంపైర్ ఆపరేట్ చేస్తారు. ఓవర్ల మధ్య 0 నుంచి 60 సెకండ్ల వరకు ఇది లెక్కిస్తుంది. ఫీల్డింగ్ చేసే జట్టు ఈ సమయంలోపు తదుపరి ఓవర్ ను వేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేయడంలో విఫలమైతే ముందుగా 2 హెచ్చరికలు చేస్తారు. మూడోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే బౌలింగ్ చేసే జట్టుకు 5 పరుగుల జరిమానా విధిస్తారు. పరిమిత ఓవర్ల ఫార్మెట్ లో స్టాప్ క్లాక్ వాడకం నుంచి సానుకూల ఫలితాలు రావడంతోనే టెస్టు క్రికెట్ లోని దీనిని ప్రవేశపెట్టారు. స్టాప్ క్లాక్ అమలు చేసినప్పటి నుంచి ప్రతి వన్డే మ్యాచ్ లో సుమారు 20 నిమిషాల సమయం మిగలడం గమనార్హం. అటు T20లోనూ తప్పనిసరి చేసిన ఈ స్టాప్ క్లాక్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు టెస్టులో కూడా శ్రీలంక బంగ్లాదేశ్ సిరీస్ నుంచే ప్రారంభమైంది. ఇక స్టాప్ క్లాక్ తో పాటు ఐసీసీ మరికొన్ని నియమాలను కూడా మార్చేసింది. డిఆర్ఎస్ ప్రోటోకాల్ ను మెరుగుపరిచారు. టెస్టుల్లో ఓవర్ రేటు జరిమానాకు కొత్త రూపు ఇచ్చారు. మరొక ముఖ్యమైన మార్పు ఏంటంటే బంతిపై లాలాజలం ఉన్నట్లే తేలితే ఎంపైర్లు ఆ బంతిని వెంటనే మార్చాల్సిన అవసరం లేదు. బంతి పరిస్థితి తీవ్రంగా మారితేనే ఎంపైర్లు బంతిని మారుస్తారు.